హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి సీనియర్ సిటిజన్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెపో రేటును ఏకంగా 1.25% మేర తగ్గించింది. దీంతో బ్యాంకులు సైతం తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా ఆ స్థాయిలోనే కొత్తపెట్టాయి. దీంతో ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలో తెలియక చాలామంది ఇతర మార్గాల వైపు చూస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్లు సురక్షితమైన పెట్టుబడిగా బ్యాంకు డిపాజిట్లనే ఎంచుకుంటాయి. దీంతో వారు ఏ బ్యాంకు ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. వారందరికీ ఇప్పటికీ గరిష్ట వడ్డీ రేటు పొందే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికీ సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. 3 కోట్ల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఇక సీనియర్ సిటిజన్లకు 8% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల జాబితా తెలుసుకుందాము. అలాగే ఆ బ్యాంకుల్లో 5 లక్షల జమ చేసినట్లయితే 3 ఏళ్ల కాలానికి ఎంత వస్తుంది అనేది ఇప్పుడే మనం తెలుసుకుందాము. ఇక ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీ అందిస్తుంది. అలాగే జమా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సైతం 3 ఏళ్ల టెన్యూర్పై 8% వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 5 లక్షలు జమ చేసినట్లయితే 3 ఏళ్ల తర్వాత చేతికి అసలు వడ్డీ కలిపి 6,20,000 వరకు లభిస్తాయి. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు 7.7% వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 5 లక్షలు జమ చేస్తే 3 ఏళ్ల తర్వాత చేతికి అసలు వడ్డీ కలిపి 6,15,500 వరకు లభిస్తాయి. ఇక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 7.6% వడ్డీ ఆఫర్ చేస్తుంది. 3 ఏళ్ల టెన్యూర్లపై గరిష్ట వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. ఇందులో 5 లక్షలు జమ చేస్తే చేతికి 6,14,000 వస్తాయి. అయితే చాలామంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డబ్బులు సురక్షితం కాదని భావిస్తారు. కానీ ఈ బ్యాంకుల్లోనూ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీము ద్వారా 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. బ్యాంకు దివాలా తీసిన ఆర్బీఐ నుంచి బీమా సొమ్ము 5 లక్షలు లభిస్తుంది. కాబట్టి స్మాల్ డిపాజిటర్లు నిశ్చితంగా ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు.